హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలండి. చాలామంది ఏంటంటే ఏటీఎం యూపీఐ ఫెసిలిటీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. ఓకేనా, అసలు వస్తుందా రాదా అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందే మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎప్పుడో చెప్పారు, కొన్ని నెలల క్రితమే చెప్పారన్నమాట. యూపీఐ అండ్ ఏటీఎం ఫెసిలిటీ త్వరగా వచ్చేస్తుంది, అదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేస్తుంది అని చెప్పేసి. ఓకే, దీని మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అసలు వస్తుందా రాదని చెప్పేసి. అయితే ఈ విషయం మీద ఒక చిన్న అప్డేట్, అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసు వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ రిలీజ్ చేశారన్నమాట. అదేంటంటే మనకి నిన్న ఢిల్లీలో జరిగిన 4th గ్లోబల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సమ్మిట్లో మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన మాన్సుఖ్ మాండవీయ గారు పాల్గొని కొన్ని విషయాలు అయితే చర్చించారన్నమాట. ఓకేనా, అది ఈఎస్ఐ కానివ్వండి, లేకపోతే ఈపీఎఫ్ కానివ్వండి, చాలా విషయాలు చర్చించారు. సో వీటిలో ఈయన ఒక విషయాన్ని అయితే ఇక్కడ చెప్పారండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఈఎస్ఐసి గురించి మాట్లాడుతూ దాంతోపాటు ఈ ఆల్సో పాయింటెడ్ టు ద ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మూవ్ టు ఫుల్లీ డిజిటల్ క్లెయిమ్స్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ ఏ సింగిల్ యూఏఎన్. ఓకేనా, సో దీని గురించి మీకు తెలిసిందే. మనకేంటంటే ఇక్కడ నుంచి క్లెయిమ్స్ అని ఏవి, ఇప్పుడు ఒక యూఏఎన్ మీద ఏవైతే ఎంఐడీస్ ఉంటాయో అవన్నీ కూడా ఆటో క్లెయిమ్స్ అనేవి ఆటో ట్రాన్స్ఫర్ అయిపోతాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఓకేనా, ఇంకేంటంటే ఫుల్లీ డిజిటల్, ఇంకా మనకి ఏ క్లెయిమ్ అయినా కానీ ఫుల్లీ డిజిటల్, ఇంకా మనకి ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఇంకా సబ్మిట్ చేసే అవకాశం లేకుండా అయితే చేసాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఓకే, సో దీంతో పాటు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, విత్ యూపీఐ బేస్డ్ విత్ డ్రా అండర్ కన్సల్టేషన్ అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారన్నమాట. ఈ యూపీఐ బేస్డ్ విత్డ్రా అనేది ఇంకా పరిశీలనలో ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది క్లియర్గా అయితే మెన్షన్ చెప్పలేదు కానీ. ఓకేనా, అయితే మొత్తం మీద మనకి యూపీఐ బేస్డ్ విత్డ్రాస్ అనేవి త్వరలోనే రాబోతాయి. నాకు తెలిసి ఇంకా 2-3 నెలల కాలం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట. దీని మీద ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తాను. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు అన్నమాట, అసలు వస్తుందా రాదని చెప్పేసి. వస్తుంది, యూపీఐ అండ్ ఏటీఎం ఫెసిలిటీ అనేది వస్తుంది. ఏటీఎం ఫెసిలిటీ గురించి అయితే మనం క్లియర్గా చెప్పలేం కానీ యూపీఐ ఫెసిలిటీ మాత్రం తప్పనిసరిగా వస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఫోన్పేలో అట్లా అయితే ఉంటుందో మనము మన సంబంధించిన అమౌంట్ అనేది మనం వేరే బ్యాంక్ అకౌంట్లోకి ఎట్లయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అట్లాగే మనకి ఒక యాప్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట. దానికి సంబంధించిన యాప్ నుంచి మనం మన సంబంధించిన అమౌంట్ అనేది విత్డ్రా అండ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో యూపీఐ బేస్డ్ విత్డ్రా అనేది ఆ విధంగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇది పరిశీలనలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఈయన. ఓకేనా, సో ఫైనల్గా అయితే వస్తుంది, కాస్త అయితే వెయిట్ చేయండి. ఓకే, సో ఈ యొక్క 4th గ్లోబల్ ఇండస్ట్రియల్ రిలేషన్ సబ్మిట్లో నిన్న మాట్లాడుతూ ఈ విధంగా మాన్సుఖ్ మాండవీయ గారు ఈ విషయాలు అయితే చెప్పారన్నమాట. సో ఎవరైనా అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి యూపీఐ ఫెసిలిటీ గురించి చెప్తున్నాను. మనకి త్వరలోనే వస్తుంది, ఇది 2-3 నెలల కాలం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట. టైం పడుతుంది, ఎందుకంటే మీ అందరూ తెలిసిందే ఈపీఎఫ్ఓలో ఏ అప్డేట్ రావాలన్నా కానీ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది. వచ్చిన తర్వాత కూడా అది ప్రాపర్గా పనిచేయాలన్నా కానీ టైం పడుతుంది అనమాట. ఓకేనా, సో చూద్దాం. ఓకే, సో ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తానండి. సో ఫైనల్గా ఏదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.